హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్యూటిఫుల్ కుచ్చు డిజైన్ కాంబినేషన్ అయితే ఈరోజు అయితే చెప్తున్నానండి. ఇందుకోసం అయితే ఉలెన్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఉలెన్ థ్రెడ్ తోటి మనం పాంపామ్స్ ఏ విధంగా చేసుకోవాలో నిన్నటి వీడియోలో అయితే చెప్పున్నానండి. ఒక్కసారి ఎవరైనా చూడకపోతే లాస్ట్ వీడియో చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఈ వీడియో. శారీ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి. బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో నేను థ్రెడ్స్ అయితే తీసుకునేసి వీటితోటి పాంపామ్స్ అయితే చేసి పెట్టేశానండి. ఉలెన్ థ్రెడ్స్ తోటి చాలా బాగున్నాయి, బంతి పూలాగే ఉంటాయి అనమాట చూడడానికి కూడాను. అందుకనేసి ఇది లాస్ట్ వీడియోలో చెప్పాను కాబట్టి స్పీడ్ మోషన్లో అయితే చూపెట్టేస్తున్నానండి మీకు. ఒక్కసారి మీరు ఎవరైనా చూడకపోతే లాస్ట్ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. మనం ఈ పాంపామ్స్ చేసుకోవడానికి స్పోర్కు ఫ్లక్కర్ అయితే ఎక్కువ యూజ్ అవుతాయి అన్నమాట. కట్టర్ ఉండాలండి తప్పకుండా. కట్టర్ కనుక ఉంటేనే మనకి ఈ పాంపామ్స్ అనేవి మనం కట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. కత్తెరతో కంటే కూడా ఈ విధంగా కట్టర్ యూజ్ చేసామంటే బాగుంటుందండి. స్పోర్క్ యూజ్ చేసామంటే చిన్న చిన్నవిగా బాగా చేసుకోవచ్చు అనమాట. గట్టిగా ఈ విధంగా చుట్టేసేసి మనం లాస్ట్ ఒక గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేసేసేయాలన్నమాట. వేసేసి చుట్టూరు కట్ చేసేసుకుంటూ వచ్చేసామంటే మనకి బంతి పువ్వులు లాంటి పాంపామ్స్ అయితే రెడీ అయిపోతాయి. వీటి క్లియర్ వీడియో మొత్తం కూడాను మనం లాస్ట్ వీడియోలో అయితే క్లియర్గా చెప్పున్నానండి. మీరు చూసారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ విధంగా గ్రీన్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్లో నేను పాంపామ్స్ అయితే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇవి మొత్తం కూడాను మన శారీకి ఎన్నైతే అవసరమవుతాయో అన్ని ఫస్ట్ మార్కింగ్ చేసుకునే తర్వాత ప్రిపేర్ చేసుకునేసి తర్వాత కుచ్చులు కట్టుకోవడం నేను క్లియర్గా వీడియోలో చూపిస్తానండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి. ఇందుకోసం అయితే నేను యూజ్ చేసేటువంటి మెటీరియల్ చూపిస్తున్నాను చూడండి. ఈ మొత్తం మెటీరియల్ అంతా కూడాను నేనైతే యూజ్ చేస్తున్నాను అనమాట. ఈ క్యాప్స్ వచ్చేసి పెద్ద సైజులో ఉన్నటువంటి క్యాప్స్, ఇంకా వచ్చేసి ముత్యాలను యూజ్ చేస్తున్నాను. గ్రీన్ కలర్లో ఉన్నటువంటి క్రిస్టల్ పూసలను కూడా తీసుకుంటున్నాను. రెడ్ కలర్ పూసలను కూడా తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే శారీకి రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఉంది కదండి, అందుకనమాట. రెడ్ కలర్ పాంపామ్కి వచ్చేసి నేను గ్రీన్ కలర్ బీడ్ అయితే వేయాలనుకుంటున్నాను. గ్రీన్ కలర్ పాంపామ్కి వచ్చేసి రెడ్ కలర్ బీడ్ అయితే వేయాలనుకుంటున్నాను. ఇంకా ముత్యాలలో రింగులు తీసుకుంటున్నాను చిన్నవి. ఇవి వచ్చేసి చిన్న సైజులో అంటే 4mm 6mm ఉన్నటువంటి 6mm అండి. ఇవి 6mm ఉన్నటువంటి బీడ్ని అయితే తీసుకున్నాను అనమాట. అది మన ఇష్టం అండి, ఆప్షన్ నేనైతే తీసుకున్నాను. ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి నార్మల్ కాటన్ థ్రెడ్ని కూడా ఎక్కించి పెట్టుకోవాలన్నమాట. 4 వరుసలు కాటన్ దారాన్ని అయితే ఎక్కించి పెట్టేసుకోవాలి. కటర్ యూజ్ అవుతుంది మనకి. ఇది వచ్చేసి ఆల్రెడీ కట్ వర్కే కాబట్టి మార్కింగ్ ఏం చేసుకోని అవసరం లేదండి. నేనైతే కట్ వర్క్ 1 మార్చి 1 అయితే కుచ్చు అయితే కట్టుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి హెమ్మింగ్ నీడిల్కి 4 వరుసల దారాన్ని ఎక్కించుకునేసి లాస్ట్ 3 అయితే వేసి పెట్టుకున్నాను అనమాట. 3 వేసుకున్న దాని సైడు ఇప్పుడు నీడిల్కి మనము ఆ పువ్వు అనేది ఎక్కించుకున్నప్పుడు క్యాప్ అయితే ఎక్కిస్తున్నాను. క్యాప్ని ఎక్కించినప్పుడు క్యాప్ అయితే అణిగిపోయినట్టు అనిపిస్తుందండి. అందుకనేసి నేను ఒక పూసని అయితే తీసుకుంటున్నాను. ఈ పూస ప్లేస్లో మీరు ఏ పూస అయినా తీసుకోవచ్చండి, ఇదే తీసుకోవాలనేం లేదు. ఇప్పుడు చూడండి పైకి వచ్చినట్టు ఉందన్నమాట క్యాప్. అదేనండి, కొంచెం అణిగిపోకుండా ఇట్లా పైకి వచ్చినట్లు తీసుకోవాలి. తీసుకునేసి ఇప్పుడు బీడ్స్ అయితే వేసుకోవాలండి. ముత్యం రింగ్ని అయితే వేసుకోవాలి. ముత్యం రింగ్ వేసుకున్న తర్వాత ఇది రెడ్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ క్రిస్టల్ పూసని అయితే తీసుకుంటున్నాను. తర్వాత పైన వచ్చేసి మళ్ళీ ఒక చిన్న ముత్యాన్ని అయితే తీసుకునేసి ఇప్పుడైతే నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి చూడండి మధ్యలో అయితే వదిలేసేసి దాని పక్కన అయితే ఎక్కించుకుంటున్నాను. పైకైతే తీసుకొచ్చేసి కొంచెం దారాన్ని ఇలా పట్టుకునేసి ఇంకొకసారి అయితే కింద నుంచి పై వైపుకి తీసుకొని వచ్చేసి గట్టిగా పట్టేసుకున్నాను. ఇంకొకసారి మళ్ళీ కింద నుంచి పై వైపుకి తీసుకొని వచ్చేసి మళ్ళీ కూడా పట్టుకున్నానండి. పట్టుకునేసి ఇప్పుడు కిందకైతే తీసుకెళ్ళేసి గట్టిగా 2-3 ముళ్ళు వేసేసుకునేసి నీడిల్ని లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. నాట్ పడిపోయిన తర్వాత కూడాను మళ్ళీ నీడిల్ని మనకి ముత్యం ఉంది కదండి, ముత్యం లోపల నుంచి అన్ని లోపల నుంచి కిందకు వచ్చేలాగైతే నీడిల్ మొత్తాన్ని తీసుకొని వచ్చేసామంటే మనకు అక్కడ దారం అనేది ఊడిపోదు. ఈ బీడ్స్ కూడా కొంచెం ఏమైనా లూజ్ వచ్చినా కానీ టైట్ వచ్చేస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి కింద నుంచి లాగుతాం కాబట్టి పైనుంచి టైట్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ఈ ముందు ప్రిపేర్ చేసుకున్నటువంటి పాంపామ్స్ తోటి కుచ్చులు అయితే కట్టుకోవచ్చండి. చాలా ఈజీగా కట్టుకోవచ్చు. ఇంకొక కుచ్చును కూడా కట్టి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత మళ్ళీ 3 అయితే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ కలర్ పాంపామ్ని అయితే తీసుకోవాలండి. తీసుకునేసి మనం ఎట్ సైడ్ బాగుందనేది ఒకసారి చూసుకునేసి నీడిల్ని మధ్యలో నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేసేయాలి.
తీసుకొచ్చేసిన తర్వాత ఒక పూసనైతే వేసుకోవాలండి. ఆ పూస ప్లేస్లో మన దగ్గర ఏ అయితే ఐటెం ఉంటుందో ఆ ఐటెంని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఆ పూస కనుక మనం వేయకపోయామంటే, ఇప్పుడు నేను పూస వేసాను కదండి, పూస వేయకపోతే క్యాప్ అనేది దాని మీద అణిగిపోయినట్టు అనిపిస్తుంది. అందుకనేసి నేను పూస వేస్తే చూడండి ఎంత బాగుందో, క్యాప్ అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ముత్యం రింగ్ని అయితే తీసుకోవాలి. తీసుకునేసి ఇది గ్రీన్ కలర్ పాంపామ్ కాబట్టి రెడ్ కలర్ పూసనైతే తీసుకుందాము. రెండు కూడా సేమ్ కలర్ కాంబినేషన్లోనే తీసుకోవాలండి. క్రిస్టల్ పూసలే తీసుకున్నాను. లాస్ట్ వచ్చేసి ఇంకొక చిన్న ముత్యాన్ని అయితే తీసుకున్నాను. తీసుకునేసి ఇప్పుడు నీడిల్ని మళ్ళీ శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకెళ్ళాలి. చూడండి నిదానంగా చూస్తూ చేసుకోండి. ట్రెండీగా ఉన్నటువంటి ఉలెన్ తోటి కుచ్చులైతే మన శారీస్కి మనమే ఈజీగా అయితే వేసుకోవచ్చు. మీకు ఈ కుచ్చులు ఎలా అనిపించింది కామెంట్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. ఏమన్నా అర్థం కాకపోయినా కామెంట్లో తెలియచేయండి. నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తానండి. ప్రతి కామెంట్ చదువుతూనే ఉంటాను. చదివినప్పుడు మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి. ఈ విధంగా నాట్ వేసుకునేసి మళ్ళీ బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళేసి కొంచెం 2 నాట్లు అలా వేసేసి నీడిల్ని మళ్ళీ కుచ్చు లోపల గుండానే కింద వైపుకి అయితే తీసుకొచ్చేసేయాలి. ఈ విధంగా తీసుకున్నామంటే మనము నీట్గా ఉంటుందండి. కుచ్చు చూడడానికి బాగుంటుంది. పోగులు అనేవి కనిపించకుండా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. అన్ని బీడ్స్ లోపల గుండా కిందకైతే వచ్చేసేయాలి. మీకు ఎవరికైనా రేషియం పట్టు థ్రెడ్స్ కావాలన్నా బీడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తామండి. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ విధంగా ఎక్స్ట్రా థ్రెడ్ని వచ్చేసి కట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు నాట్ వేసుకున్నామంటే ఇంకో కుచ్చు కట్టుకోవడానికి మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ముడి వేసేసుకునేసి రెడ్ కలర్ పాంపామ్ని అయితే తీసుకున్నాను. తీసుకునేసి నీట్గా నీడిల్ని పైకైతే తీసుకొని వచ్చేస్తున్నాను. మళ్ళీ మనం పూసలు అయితే ఎక్కించేసేసుకోవాలంట అనమాట. ముందు ఎక్కించుకున్నాం కదండి, అదే పూసలని అయితే మళ్ళీ ఎక్కించుకుంటూ వచ్చేసేయాలి. ఫస్ట్ వచ్చేసి పింక్ కలర్ పూసని అయితే ఎక్కించాను. తర్వాత వచ్చేసి క్యాప్ని అయితే ఎక్కించాను. క్యాప్ ఎక్కించిన తర్వాత ముత్యం రింగ్ ఎక్కించిన తర్వాత మనం తీసుకున్నటువంటి పువ్వుని బట్టి అనమాట. ఆ పువ్వు ఉంది కదండి, ఆ పువ్వుని మనం రెడ్ కలర్ తీసుకున్నామంటే పూస వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొని వచ్చేస్తున్నాను. మళ్ళీ వచ్చేసి కొంచెం అలా థ్రెడ్ని అయితే పట్టుకునేసి మళ్ళీ నీడిల్ని కింద వైపు నుంచి పై వైపుకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. తీసుకొచ్చేటప్పుడు ఆ లూప్ లోపల నుంచైనా లాగేసేయచ్చు, లేదంటే మళ్ళీ ఇంకొక ముడైనా వేసుకోవచ్చు. అది మన ఆప్షన్ అండి. ముడ వేసుకునేది కూడా లూజ్ లేకుండా వేసుకోండి, అంతేకాని ఇలానే వేయాలని ఏం లేదండి. మన ఇష్టము, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసుకునేసి కొంచెం అలా కుచ్చేసి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ గట్టిగా పడిపోతుందండి. మళ్ళీ నీడిల్ని అన్ని బీడ్స్ లోపల గుండా కిందకైతే తీసుకొని వచ్చేసుకోవాలి. ఇలా అన్ని బీడ్స్ లోపల గుండా ఎందుకు తీసుకొని వచ్చేస్తామంటే కొంచెం లూజ్ అనేది లేకుండా మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందనేసి నేను ఈ విధంగా అయితే చేస్తానండి. జరీ కట్టినా కానీ ఈ విధంగానే చేస్తాను. ఇది పూర్తిగా మన ఇష్టం అండి, ఎలా అయినా కట్టుకోవచ్చు. నేనైతే కొంచెం కొత్తగా ఉంటుందనేసి ఉల్లెన్ తోటి అయితే ట్రై చేశానండి. ఎలా ఉందనేది కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవ్వరూ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ మీకు కనుక యూజ్ అయింది అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం శారీ మొత్తానికి కూడాను ఫస్ట్ పాంపామ్స్ని అయితే కట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఆ పాంపామ్స్ మధ్యలో నేను ముత్యాలను యూజ్ చేసేసి ఏ విధంగా కడతాను, ఎలా కడతాను అనేది చూపిస్తానండి. ఇలా అయినా వదిలేసుకోవచ్చు, ఇంకా వీళ్ళు వచ్చేసి గ్రాండ్ కావాలన్నారు. అందుకనేసి నేను దీని మధ్యలో కూడా ముత్యాలతోటైతే వేస్తున్నానండి. మరి దగ్గరగా ప్రతి కట్ వర్క్లో కడితే మరీ దగ్గరగా కనపడతాయి. అందుకనేసి నేను ప్రతి కట్ వర్క్లో అయితే ఇవ్వలేదనమాట. పాంపామ్ని ఇవ్వకుండా ఈ విధంగా అయితే చేస్తున్నాను. 4 వరుసల దారాన్ని నీడిల్కి ఎక్కించుకునేసి లాస్ట్ నాట్ వేసుకునేసి అప్పుడు నాట్ వేసుకున్న తర్వాత నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకి తీసుకొని వచ్చేసి ఒక నాట్ అయితే వేసేసుకున్నాను అనమాట. దాని మధ్య లోపల నుంచి లాగేసేసి ఒక నాట్ వేసానండి. వేసిన తర్వాత 3 సిల్వర్ పూసలు, ఒకటి వచ్చేసి ముత్యంలో ఉన్నటువంటి డ్రాప్ బీడ్ అనమాట. డ్రాప్ బీడ్ని తీసుకునేసి దాన్ని రివర్స్లో తీసుకోవాలి. లాస్ట్ మళ్ళీ చిన్న సిల్వర్ పూసనే తీసుకున్నాను. ఇవి వచ్చేసి 3mm పూసలండి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఉన్నటువంటి సిల్వర్ పూసని స్కిప్ చేసి అన్ని బీడ్స్ లోపల గుండా నీడిల్ని పైకి అయితే తీసుకొచ్చేస్తున్నాను. మొత్తం లాగేసేయాలండి. లాగిన తర్వాత కొంచెం లూజ్ అనిపించింది అనుకోండి, లాస్ట్ సిల్వర్ పూస్తుంది కదా, దాన్ని కొంచెం అలా కిందకి లాగేసి వదిలేసామంటే గట్టిగా అయిపోతుంది. మళ్ళీ నీడిల్ని
పైనుంచి కింద వైపు తీసుకొచ్చేసి జస్ట్ అలా కొంచెం లూప్ లోపల గుండా లాగేసామంటే మళ్ళీ చూడండి పైనుంచి కిందకి పౌన్ చేసి మళ్ళీ లూప్ లోపల గుండా లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. నాట్ పడిపోయిన తర్వాత కూడా మనకి జారిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. అందుకనేసి నేను ఈ విధంగా పూలు అల్లుకుంటాం కదా ఆ విధంగా అయితే ఇంకొక నాటు కూడా వేస్తున్నాను. అలా వేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ సైడ్కి తీసుకెళ్ళేసి నార్మల్ ఇందాక వేసాం కదండి ముందుగా వేసిన విధంగా అయినా మనం నాట్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు కూడా థ్రెడ్ కనిపించకుండా ఉండడం కోసం అనేసి బీడ్స్ లోపల గుండా నీడిల్ని కిందకైతే తీసుకొచ్చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం బీడ్స్లో అయినా కిందకి రానియొచ్చండి. లేదంటే కొంచెం థ్రెడ్ కనిపించకుండా 2 బీడ్స్ లోపల నుంచి అయినా మనం థ్రెడ్ అనేది బయటికి తీసుకొచ్చేసేయచ్చు. ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా మొత్తం శారీ మొత్తానికి కూడాను ముత్యాలను యూజ్ చేసేసి డ్రాప్లో ఉన్నటువంటి ముత్యాలను యూజ్ చేసేసి సిల్వర్ పూసల్ని యూజ్ చేసి ఈ విధంగా కొత్తగా చాలా బాగుందండి. బ్రైడల్ డిజైన్గా అయితే మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. ట్రెండీ డిజైన్ అనే చెప్పొచ్చండి. ఏదైనా కానివ్వండి మనం కొత్తగా కొంచెం చేసామంటే అది అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలా స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత మీదేనండి. కొంచెం మీరు సపోర్ట్ చేసే సపోర్ట్ వల్లనే మన వీడియోస్ అనేవి చాలామందికి యూజ్ అవుతాయి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. అందుకనేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా 2 కట్ వర్క్ల మధ్యలో వచ్చేసేవంటి కట్ వర్క్లో ముత్యాలతోటి ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేసుకోవాలి. శారీ మొత్తానికి అయిపోయిన తర్వాత చాలా బాగుందండి. మీరే చూడండి. చూసిన తర్వాతే కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా మొత్తం కూడాను ముత్యాల డ్రాప్స్ తోటి కట్టేసేయాలండి. కట్టిన తర్వాత మనం లుక్ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. మరిన్ని కొత్త డిజైన్స్ మీకు ఏమన్నా కావాలనుకుంటే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాంటి డిజైన్స్ అయితే నేను తీయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మరొకరికి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే చిన్న లైక్ అండ్ షేర్ ద్వారా ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి. చాలామందికి యూజ్ అవుతుంది కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.